అలిగిన ఈటల జేఎన్టీయు కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఈటల ఆగ్రహం, సీఎం సమక్షంలోనే ప్రోటోకాల్ విస్మరించడం దారుణం, ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారు, లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని ఈటల రాజేందర్ అలిగినట్టుగా ఈ వార్త వచ్చింది. అయితే అది వాస్తవమే. ఎందుకు అసలు మరి ప్రోటోకాల్? గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు, ఇదే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూసినాం. మంత్రి మల్లారెడ్డి ఉండే అప్పుడు ఆయనతో కొట్లాడిన సందర్భాలు చాలాసార్లు చూసినాం. నేను ఎంపీని కాదా, నేను కనబడతలేనా, ఎవడా అధికారి, ఎవడా ముఖ్యమంత్రి, ఇట్లా ఉంటారా మీరు మంత్రులు సన్నాసాన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి. ఇవాళ మరి ఇక్కడ కూడా ఈ ఎంపీ కూడా ప్రోటోకాల్ ఇవ్వాలి కదా. మరి ఆనాడు మెట్రో ఓపెన్ చేసినా నిన్ను పిలిచిండ్రు, కొన్ని జాగాల్లో పిలవకపోతే అంటే నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కూడా నిన్ను పిలిచిండ్రు ప్రోటోకాల్ ప్రకారం అధికారులు. పిలువని చోట గొడవ చేసినావు నువ్వు. ఈ రోజు మరి ఇక్కడ ఒక ఎంపీకి అవమానం జరుగుతా ఉంటే మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఈటల రాజేందర్ కి ఇలా అవమానం లెక్క అది ప్రోటోకాల్ ఇవ్వకపోతే. ఆ అధికారులు కూడా మనం యాక్షన్ తీసుకోవాలి ఆయన పైన. ముఖ్యమంత్రి దృష్టికి పోవాలి ఇది. గతంలో నాకు ఇవ్వకపోతే ఎట్లా బాధపడ్డానో ఆలోచించాలి. ఏ పార్టీ అయితే ఏంది ప్రోటోకాల్ ఉండాలి కదా. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వాలి కదా. ఈ అధికారులే సగం నాటకం ఆడతారు, దొంగరాళ్లే. వాళ్ళకు తెలిసి కొంత చేసినా తెలియక కొంత చేసినా అధికారులు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏ గాయకేంది గాయ చెప్పేది ఆయన వచ్చినాక చేద్దామా మనం చేసి వెళ్ళిపోదామని చెప్పి మంత్రులు అనొచ్చు, ముఖ్యమంత్రి అనొచ్చు, ఎవడైనా అనొచ్చు. కానీ కనీసం అధికారులకు ఆ సోయి ఉండాలి, ఆలోచన ఉండాలి.